ప్రీవియస్ వీడియోలో మనం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి అండ్ వాటిని ఎక్కడ యూస్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అన్నీ క్లియర్గా చూసాం. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోయి ఉంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోని క్లిక్ చేయండి. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు స్విగ్గీలో ఆర్డర్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఎలా వస్తుంది? మీరు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయినప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ ఎలా లోడ్ అవుతాయి? అండ్ మీరు యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా వెరిఫై అవుతున్నాయి? ఈ మోడర్న్ యాప్స్ అన్నీ ఒక హైడ్ అండ్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటాయి. అదే ఏపీఐ. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సింపుల్గా చెప్పాలంటే ఏపీఐ అంటే రెండు సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ బ్రిడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో ఒక బటన్ క్లిక్ చేస్తే ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది, ఏపీఐ బ్యాక్ ఎండ్కి ఫార్వర్డ్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ పంపిస్తుంది. నేను ఒక పీడిఎఫ్ చేశా. ఆ పీడిఎఫ్లో ఏపీఐ ఎలా వర్క్ అయింది, ఏపీఐలో టైప్స్ ఏంటి, రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ పీడిఎఫ్ కావాలంటే కమెంట్ సెక్షన్లో ఏపీఐ అని కమెంట్ చేయండి. ఐ విల్ సెండ్ ఇట్ ఇన్ యువర్ డిఎమ్స్. ఫాలో ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోలో డేటాబేసెస్ అంటే ఏంటి అన్నీ తెలుసుకుందాం. బాయ్. ప్రీవియస్ వీడియోలో మనం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి అండ్ వాటిని ఎక్కడ యూస్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అన్నీ క్లియర్గా చూసాం. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోయి ఉంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోని క్లిక్ చేయండి. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు స్విగ్గీలో ఆర్డర్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఎలా వస్తుంది? మీరు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయినప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ ఎలా లోడ్ అవుతాయి? అండ్ మీరు యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా వెరిఫై అవుతున్నాయి? ఈ మోడర్న్ యాప్స్ అన్నీ ఒక హైడ్ అండ్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటాయి. అదే ఏపీఐ. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సింపుల్గా చెప్పాలంటే ఏపీఐ అంటే రెండు సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ బ్రిడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో ఒక బటన్ క్లిక్ చేస్తే ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది, ఏపీఐ బ్యాక్ ఎండ్కి ఫార్వర్డ్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ పంపిస్తుంది. నేను ఒక పీడిఎఫ్ చేశా. ఆ పీడిఎఫ్లో ఏపీఐ ఎలా వర్క్ అయింది, ఏపీఐలో టైప్స్ ఏంటి, రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ పీడిఎఫ్ కావాలంటే కమెంట్ సెక్షన్లో ఏపీఐ అని కమెంట్ చేయండి. ఐ విల్ సెండ్ ఇట్ ఇన్ యువర్ డిఎమ్స్. ఫాలో ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోలో డేటాబేసెస్ అంటే ఏంటి అన్నీ తెలుసుకుందాం. బాయ్.